ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరి ముందరికి రావటానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక అంశాన్ని చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి క్రైస్తవ బిడ్డలకు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి అనగా, ఏంటి నా జీవితం, ఏంటి నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి, నేనేం చేయాలి, నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, నా జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, నేను దేవుణ్ణి నమ్ముతున్నానే, నా జీవితంలో అంతా బాగానే ఉందే, అయినప్పటికీ కూడా నా జీవితంలో ఆశీర్వాదము ఎందుకు బలపడట్లేదు, నా జీవితంలో ఆశీర్వాదాన్ని నేను ఎందుకు చూడట్లేదు. ఎందుకు అనంటే, ముఖ్యంగా మన జీవితంలో మనం అందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనలేకపోతున్నాం. దాన్ని బట్టి నేను మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని కనుక్కోవటమే మన జీవితంలో ప్రాముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన అంశం. దేవుని చిత్తం అనగా ఏంటి, దేవుని చిత్తము ఎలా ఉంటుంది, దేవుని చిత్తము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది. బ్రదర్, నా పట్ల, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, లేకపోతే నా సమస్తం పట్ల దేవుని చిత్తం ఏముంది అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని కనుక్కోవటమే అందరికంటే చాలా గొప్ప విషయం, ప్రాముఖ్యమైన విషయం. ఈ దేవుని చిత్తాన్ని కనుక్కునే విషయంలో నేను ఒక వచనాన్ని మీ ముందుకు తేవాలని ఈ వీడియో ద్వారా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివితే ఈ విధంగా రాసి ఉంది. దయచేసి గమనించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన యేసుక్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎప్పుడో మనకు అనుగ్రహించాడంట. ఎప్పుడో మన జీవితానికి ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఎప్పుడో అనుగ్రహించాడు. కానీ పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు ఎప్పుడో అనుగ్రహించాడు. కానీ చాలామంది దేవుని బిడ్డలు, చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఈ ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు, ఈ ఆశీర్వాదాలు గమనించట్లేదు, ఈ ఆశీర్వాదాలపై ఫోకస్ పెట్టట్లేదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా, ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో మీరందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎట్లనగా 4వ వచనాన్ని చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట నిర్దోషులమును పరిశుద్ధులమును నిర్దోషములనే ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ జగత్తు పునాది వేయబడక మునుపే మనలందరినీ మన జీవితాలను, మన శరీరాలను, మన సమస్తాన్ని ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. ఈ జగత్తు పునాది వేయబడక ముందే. నీవిప్పుడు దేవుని నమ్ముకున్నది కాదు, నీవిప్పుడే యాక్సిడెంటల్గా బ్రతుకుతున్నది కాదు, నువ్వేదో యాక్సిడెంటల్గా నువ్వు దేవుని గురించి అడుగుతున్నది కాదు. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను దేవుని కుమారునిగా ఆయన తీర్చాలని, దేవుని కుమారునిగా తండ్రి ఎదుట నిలబెట్టాలని జగత్తు పునాది వేయబడక మునికే ప్రేమ చేత ఆయన నిన్ను నిర్మించాడు. ప్రియులారా, ఎందుకు అనంటే, ఆయన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. ప్రేమ చేత ఆయనను మనల్ని ఎన్నుకున్నాడు. కషి చేత కాదు, కోపము చేత కాదు, ద్వేషము చేత కాదు. ప్రతి మనిషిని ఎన్నుకున్నది ప్రేమ చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకెప్పుడో ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామంటే ఆయన చిత్తాన్ని కనుక్కోలేకపోతున్నాం.
ఏంటి ఆయన చిత్తము అనగా, ఆయన కుమారులుగా నివసించేదే ఆయన చిత్తం. ఆయన కుమారులుగా ఈ లోకం పైన అధికారము అనుభవించేదే ఆయన చిత్తం. ఆయన కుమారులుగా ఈ లోకములో ఉన్న ప్రతిదీ మనము స్వాధీనపరచుకున్నదే ఆయన చిత్తం. అందుకనే ఆయన ఎదుట కుమారులుగా, తండ్రి ఎదుట మనం అందరం కూడా ఒక కుమారులుగా నిలబడాలని ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను సృష్టించాడు. చాలామంది అనుకుంటారు, నా వయసు ఇంతే, నా జీవితం ఇంతే, నేనేం చేయాలి, నేను ప్రేయర్ చేస్తున్నాను, నా జీవితంలో ఏం జరగట్లేదు అని అనుకుంటారు. కానీ నేను ఒక విషయం, సత్యాన్ని ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ఏర్పాటు చేయబడ్డది, నువ్వు పిలువబడ్డది, నీ జీవితంలో దేవుడి యొక్క ప్రణాళిక కలిగింది, దేవుని యొక్క పిలుపు కలిగింది జగత్తు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. మనమందరం కూడా ఒక ఆదాములాగా దేవుని దృష్టిలో ఎప్పుడో తయారు చేయబడ్డాం. ఒక ఆదాముకి ఎలాగైతే ప్లాన్ చేసి ఆయన మట్టితో తయారు చేశాడో, ఆయన మనను కూడా ఆయన మైండ్లో, ఆయన యొక్క ఇమేజ్లో, ఆయన యొక్క స్వరూపంలో ఎప్పుడో తయారు చేసి ఈ భూమి మీద మనను పెట్టాడు. ఆయన ప్రణాళికను మనం కనుక్కోకుండా ఈ లోకంలో మనం శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనుభవిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకుంటారో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఇష్టపడతారు. అవును దేవా, నువ్వు జగత్తు పునాది వేయబడక ముందు నువ్వు నన్ను సృష్టించావు నాయన. జగత్తు పునాది వేయబడక ముందే నీ ప్రణాళిక నా ఎదుట ఉంది, నా పై ఉంది దేవా అని నువ్వు ఎప్పుడైతే ఈరోజు ప్రార్థన చేస్తావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళిక ఏంటి అనగా, ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా, పరిశుద్ధుడిగా నిలబడాలి. పరిశుద్ధుడు లేరు, నీతిమంతుడు లేరు, నిర్దోషులు లేరు ఈ లోకంలో ఎవరికి. కానీ ఆయన రక్తము చేత ఆయన కడిగి నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఆయన ఎదుట నేను కుమారునిగా నిలబెట్టుకోవాలనుకున్నదే ఆయన యొక్క చిత్తం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలని నేను మీకోసం ప్రార్థిస్తూ, మీరందరూ కూడా యాక్సిడెంటల్గా దేవుణ్ణి ఆరాధించట్లేదు, యాక్సిడెంటల్గా దేవుని ఎదుటికి రావట్లేదు, యాక్సిడెంటల్గా దేవుని పని చేయట్లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, మేము యాక్సిడెంటల్గా వచ్చామండి, యాక్సిడెంటల్గా దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి, యాక్సిడెంటల్గా దేవుణ్ణి చూస్తున్నామండి, యాక్సిడెంటల్గా దేవునితో ఉన్నామండి. కాదు దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. దేవుని ప్రణాళికలో నీ ప్రతి రోజు, ప్రతి గడియ ఉంది. అందుకనే భూమి పునాది వేయబడక ముందే నువ్వు దేవుని చేత సృష్టించబడ్డావు. హల్లెలూయా. సో యు ఆర్ మోర్ సీనియర్, చాలా సీనియర్ వ్యక్తివి నువ్వు దేవునిలో, ఆయన రక్తములో, ఆయన యొక్క ఆశీర్వాదంలో. నీవెప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, దేవుని యొక్క కృప మీ అందరిపైన ఉండి ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన పరలోక సంబంధమైన ప్రతి యొక్క అద్భుతాన్ని పొందుకోవాలని నేను ప్రార్థిస్తాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ నామానికి వందనాలు. ఇదిగో నాయన, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, నాతో ఎవరైతే ఏకీభవిస్తున్నారో దేవా, వారి జీవితంలో నీ యొక్క ప్రణాళిక, నీ చిత్తాన్ని నేను యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను నాయన. నీ కృప, నీ కనికరము, నీ ఆశీర్వాదము, అద్భుతాలు ప్రభువా, భూమి పునాది వేయబడక ముందే అందరి జీవితంలో మీరు కలిగి ఉన్నారని మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు. అవును దేవా, ఒక్క మాట అయినా దేవా మా జీవితాలు మార్చేది, ఒక్క మాట అయినా ప్రభువా మా జీవితంలో అద్భుతము చేసేది దేవా. ఈ మాటను మేమందరం గమనించి మా జీవితంలో దేవుడు భూమి పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడని అందరూ నమ్ముటకు, ఆయన ప్రణాళిక చొప్పున ప్రతి ఆశీర్వాదం పొందుకొనుటకు నీ కృప ద్వారా, నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ సన్నిధిని ప్రతి ఒక్కరికి నేను రిలీజ్ చేస్తూ, అందరినీ మీరు తాకి నాయన, అందరి జీవితాన్ని మీరు మార్చి ప్రతి ఒక్క సమస్య నుంచి మీరు విడుదల దయచేయమని నజరేయుడైన సర్వశక్తిగల యేసు నామములో ప్రార్థిస్తూ నేను అందరినీ బ్లెస్ చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఆ దేవుని నామానికి వందనాలు. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. ఆమెన్.